తోటి మేము ఇక్కడ ఉండొచ్చా, ఒకరోజైనా మంచి ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే అయ్యా నేను మీకు రిటర్న్ గిఫ్ట్ ఏమైపోయినా ఒక నెలకు సరిపోయేంత ఆక్సిజన్ తీసుకెళ్ళండి అని కూడా చెప్తూ ఉంటాం. వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇంకా ఎప్పుడైనా అయితే వాళ్ళకి ఫుడ్ కూడా ఉంటాం ఇక్కడ స్టేగా ఉంటే. సో మీలాంటి యువత కూడా కొంతమంది అగ్రికల్చర్ కోసం వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు కూడా సో ఉండడానికి కూడా ఇది కన్స్ట్రక్ట్ చేసినాం. ఇది ట్రీ హౌస్, ఆ చింతమానలు బేస్ చేసుకుని ఇదంతా ట్రీ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంది. ఇంకా ఇదంతా ఏంటంటే అగ్రికల్చర్గా బనానా. ఓకే, ఇవి మొత్తం అరటి బనానా ఒక 15 సంవత్సరాల నుంచి ఈ బనానా గ్రో చేస్తుంటాం. దానిలో పిలకలు తీయకుండా అందులో నుంచి ఇన్కమ్ ఎలా తెప్పించుకోవాలనేది. అందులో నుంచి మళ్ళీ పిల్ల చెట్లు ఎక్కడైతే మనం నడిచే దారి మాత్రం క్లీన్గా ఉంటుంది, మిగతా అంతా కూడా బయోమాసే. ఆ ఆకులతోటి దానికి అదే ఆహారంగా ఇక్కడ ఇచ్చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ మొక్కలకి ఎలాంటి విష పదార్థాలు అనేది మా పొలంలో 33 సంవత్సరాలు నేను వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత 1 గ్రామ్ ఫర్టిలైజర్ కానీ 1 డ్రాప్ పెస్టిసైడ్ కూడా వాడలేదు ఇంతవరకు. సో నేచర్ వృక్ష రచిత అని నేచర్ని దాన్ని కాపాడుతుంది కాబట్టి